బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, దౌరుగాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. ఈ షడైశ్వర్య షడ్గుణాలన్నీ కూడా ఈశ్వరుడి యందు చెప్పబడ్డాయి. ఇవన్నీ కలిగినటువంటి వాడైనటువంటి విష్ణుదేవుడు మూడవ బ్రహ్మగా అవతరించాడు. విష్ణువు ఆ కామేశ్వరి కామేశ్వర మిథునుల యొక్క ప్రణయ ఫలితంగా విష్ణువు యొక్క ఉత్పత్తి జరిగిందని, మూడవ బ్రహ్మ అయినటువంటి ఆ విష్ణువు యొక్క నాభికమలం నుంచి ఈ భౌతిక సృష్టికి కారణభూతమైనటువంటి మూల పదార్థాలను సృష్టి చేసినటువంటి చతుర్ముఖ బ్రహ్మ, ఈయనే నాలుగవ బ్రహ్మ. ఈయన సృష్టి జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ బ్రహ్మ చేసినటువంటి సృష్టికి, ఈ నాలుగో బ్రహ్మ, ఒక లయక్రియ కాలాంతంలో అవసరం అవుతుంది. అంటే సంహార క్రియ కావాలి. పుట్టినవాళ్ళు పుట్టినట్టే ఉండిపోతే భూమి సరిపోదు కదా. అందుకని కాలాంతరంలో లయ కూడా అవసరం అవుతుంది. కాబట్టి బ్రహ్మదేవుడు చేసేటటువంటి సృష్టిని లయింపజేయటం కోసం రుద్రుడు అనేటువంటి రూపం ఆ బ్రహ్మదేవుడి యొక్క ముఖం నుంచే పుట్టిందని, ఈ రుద్రుడే ఐదో బ్రహ్మని, ఇలా ఈ ఐదుగురు బ్రహ్మల యొక్క చరిత్ర పురాణాలలో అనేక విధాలుగా వర్ణించబడింది. ప్రతి పురాణంలో కూడా సర్గ ప్రతిసర్గ అనే పేరుతోటి ఉంటుంది. సర్గ అంటే మొదటి సృష్టి, ఆ సృష్టిలో నుంచి వచ్చింది ప్రతిసర్గ. రుద్రుడికి బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టిని హరించేసి, అంటే లయింపజేసి, దానినంతా చివరిలో తనలో కలుపుకోవటం అనేది ఒక కర్తవ్యంగా నిర్దేశించారు. అది రుద్రుడి పని. ఈ బ్రహ్మ చేసినటువంటి సృష్టికి ప్రళయమే అది. ఆ లయ అంటే ప్రళయం. ఆ ప్రళయానికి కారణం రుద్రుడు. తర్వాత రుద్ర ప్రళయం. అందులో ఈ రుద్రుడు బ్రహ్మదేవుల్లో లీనమైపోతాడు. మళ్ళీ ఇంకోటి ఉంటుంది, బ్రహ్మ ప్రళయం. ఆ బ్రహ్మ ప్రళయంలో ఈ బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ విష్ణుమూర్తిలో లయమైపోతాడు. ఆ తర్వాత విష్ణు ప్రళయం ఉంటుంది ఒకటి. ఆ విష్ణువు కామేశ్వరి కామేశ్వరంలో విలీనం చెందుతాడు. అవి తమను తామే ఉపసంహరించుకుంటాయి. అప్పుడు కేవలం నిర్గుణ పరబ్రహ్మ మాత్రమే వెలుగుతూ ఉంటుంది. అదే ఎప్పటికీ ఉండేది. దానికి రూపం లేదు, దానికి గుణాలు లేవు. అది నిర్గుణ పరబ్రహ్మ. అది వెలుగుతూ ఉంటుంది. ఈ ప్రకారంగా ఇటువంటి రాకపోకలు సృష్టికి హేతువులుగా ఉన్నాయి, కారణాలుగా ఉన్నాయి. వీటన్నింటిలో కూడా పూసలలో దారంలాగా ఉండేటటువంటిది ఒక్కటే ఉన్నది, అదే పరాశక్తి. ఆ పరాశక్తిని నిరూపణం చేసి ఈ పరాశక్తిని ఆరాధించే వాళ్ళని శాక్తేయులు అని పిలుస్తారు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ ఐదుగురు బ్రహ్మలలో నిర్గుణమైనటువంటి వస్తువుల్లో కూడా ఉన్నటువంటి తల్లి పరాశక్తి. కామేశ్వరి కామేశ్వరుడు వీళ్ళిద్దరి యొక్క ప్రణయ మిథునం అనే భావన గనక ఏదైతే ఉందో ఆ చైతన్య శక్తే పరాశక్తి. ఆమెది రెండో స్థితి. ఇక మూడోది విష్ణుదేవుల్లో ఉన్నది. బ్రహ్మలో కూడా ఆ తల్లి ఉన్నది. కాబట్టి ఈ ఐదుగురిలో కూడా ఆ పరాశక్తియే అధికారినిగా విలసిల్లుతూ ఉంటుంది. అంటే నిరంతరంగా ఉంటుంది. అటువంటి చైతన్య స్వరూపిణి ఆ దివ్యమైనటువంటి జగన్మాత. ఆ చైతన్యాన్ని చిదాకాశంలో యోగి అయినటువంటి వాడు దర్శనం చేసుకొని దానిని గనక తెలుసుకోగలిగితే
వాడికి మోక్షం లభిస్తుంది. బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి బ్రహ్మదేవుడిలో ఉండే జ్ఞానాన్ని పొందినా కూడా అటువంటి వాడికి మోక్షం కలుగుతుంది. అలాగే రుద్రదేవుడిలో ఏ జ్ఞానం ఉందో దానిని ఆరాధించినా కూడా అది ముక్తికి హేతువు అవుతుంది. అలాగే విష్ణుదేవుడిలో ఏ జ్ఞానం ఉందో ఆ సత్య జ్ఞానం దానిని ఆరాధించినా కూడా అది కూడా మోక్షానికి కారణభూతమవుతుంది. ఇదంతా కాకుండా నిర్గుణమైనటువంటి పరబ్రహ్మ వస్తువు సర్వ కారణకారకమైనటువంటి దానిని ఆరాధించినా కూడా మోక్షమే వస్తుంది. ఇవన్నీ కూడా మోక్ష మార్గాలే. ఏదైనా మార్గమే. ఎవరికి అనుకూలంగా ఉండేది వాడు పట్టుకొని మోక్షాన్ని పొందొచ్చు. ఇక రుద్రుడి యొక్క తత్వం ఏమిటి అంటే, 5వ బ్రహ్మగా రుద్రుడు అంతర్ముఖుడై ఉంటాడు. అంటే శుద్ధ జ్ఞాన లక్షణ విలసితుడై అంతర్ముఖుడై ఆ రుద్రుడు ఉండడం వల్ల సాధారణంగా రుద్రుడు నిష్క్రియుడు, ఏ పని ఉండదు. అతడి యందు అతడి యొక్క కార్య లక్షణము ఎప్పుడు వస్తుంది అంటే, లోకంలో ఏదైనా ఒక విపత్తు సంభవిస్తే అప్పుడు గాని, ఎవరైనా ఆ మహాత్ముణ్ణి ఆరాధించినప్పుడు గాని, అంటే ఆ రుద్రుడు ఉన్నాడు అని తెలిసి ఆరాధించాలి. అతడికి అప్పుడు క్రియ ఏర్పడుతుంది ఆ రుద్రుడికి. లేకపోతే అతడిలో ఎటువంటి క్రియ ఉండదు. శుద్ధ జ్ఞాన స్వరూపమై ఆదిలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ తత్వమైనటువంటి ఆ సదాశివ తత్వం యొక్క జ్ఞానం ఎవడికైతే సంపూర్ణంగా ఉంటుందో అటువంటి వాడు ఆ రుద్రుడు నిష్క్రియుడై క్రియాతీతుడై సర్వకాలాలకి అతీతుడై ఒక గొప్ప స్థితిలో ఉంటాడు. కాబట్టి రుద్రుడు ప్రథమమైనటువంటి పరబ్రహ్మం. ఆయనే సదాశివ బ్రహ్మం. ఆయన యొక్క రూపాంతరమే ఇవన్నీ. అందుకని లోకంలో ఉన్నటువంటి విభూతులు, ఐశ్వర్యము, సుఖము, వాటి యొక్క స్పృహ ఆ రుద్రుడిలో ఉండదు. అయితే ఈ రుద్రుడికి మళ్లీ పత్నిగా పరాశక్తి పక్కన ఉన్నది అని మన వేదాలు, పురాణాలు, శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అంటే మన ఉపాసన సౌలభ్యం కోసం మాత్రమే ఈ సిద్ధాంతం వచ్చిందని గ్రహించాలి మనం. లేకపోతే రుద్రుడేదో పెళ్లి చేసుకున్నాడని, ఆయనకి స్వాధీనంగా లేకుండానే ఆమె వెళ్ళిపోయిందని, దక్షుడు కూతురుగా వచ్చింది కదా దాక్షాయణి సతీదేవి, తనను తాను ఉపసంహారం చేసుకుందని, ఈ కథకంతటికి కూడా ఎలాగ అర్థం చెప్పుకోవాలి అంటే, సృష్టి మూలకమైనటువంటి తత్వాలకి మన పౌరాణిక కథలన్నీ కూడా కొన్ని రూపకల్పనలని మనం అర్థం చేసుకోవాలి. కథారూపకల్పన కనుక లేకపోతే ఆ తత్వాల యొక్క అంతరార్థం మన యొక్క బుద్ధికి అంత సులభంగా అవగాహన అయ్యే అవకాశం లేదు. దేవాలయంలో నందీశ్వరుణ్ణి, గణపతిని ప్రతిష్ఠ చేస్తాం. రెండూ లేకపోతే ఈ రుద్రుణ్ణి మనం చేరడానికి, దగ్గరకు వెళ్ళటానికి, ఆయన్ని ఉపాసించడానికి సాధ్యం కాదు. కాబట్టి గణపతి ఉండాలి, నందీశ్వరుడు ఉండాలి. ఆ వేదాంత తత్వమే మన యొక్క ఈశ్వర ఉపాసనా విధానాల్లో కూడా అనేకంగా రూపాంతరాలు పొంది వచ్చింది ఈ ప్రకారంగా. కాబట్టి జ్ఞానం, అజ్ఞానం వీటి యొక్క అనేక అవస్థలలో జీవులు అనేక పరిణామ దశల్లో ఉంటారు. ఈ సృష్టిలో అనేక చరిత్రలు జరగాల్సి ఉంది. దానికి దేవకార్యము అని పెట్టారు పేరు. ఈశ్వరుడు నుండి బహిర్గతమైనటువంటి ఈ లోకమంతా, ఈ జీవకోటి అంతా కూడా తనలోనే మళ్ళీ లయం పొందాలని సంకల్పం ఒక్కటే ఉంటుంది రుద్రుడికి. ఇంకా వేరే ఆలోచన ఉండదు. కానీ జీవులకు ఆయన స్వేచ్ఛనిచ్చాడు పరమాత్మ. వాళ్ళనందరినీ తన వెంట ఉపసంహారం చేసుకోవచ్చు కదా. రుద్రుడు
అటువంటి పనిలో అతడికి కారణత్వం ఉండదు. అలాంటి దానికి కారణం ఆయన కాదు. స్వేచ్ఛ జీవ అహంకారానికి ఇవ్వడం వల్ల, అంటే స్వేచ్ఛ అనేది జీవుడికి ఇచ్చాడు. దానివల్ల ఏమవుతుంది, దానంతట దానికే ఎప్పుడైతే ఆ మోహం నుంచి విడిపోదామనేటువంటి ఒక కోరిక కలుగుతుందో, అంటే మోక్షం అంటే విడిపోవటం, అప్పుడే దానికి మార్గాలు ఈ సృష్టిలో ఏర్పాటు చేశారు. కర్మ యొక్క బంధనాన్ని కోరుకొని శాశ్వతంగా ఇక్కడే ఉండే వాళ్ళకి వేరే ఏర్పాట్లు ఉంటాయి. రెండు విధాలుగా రాతపాటలు వేసి ఈశ్వరుడు మనకిచ్చాడు, అంటే జీవాత్మలకు ఇచ్చాడు. ఆ ఈశ్వరుడు మనకిచ్చిన దాన్నే చిత్తం, బుద్ధి, మనస్సు అని మనం అనుకుంటున్నాం. అంటే జీవుడికి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ పేరే మనోబుద్ధి చిత్తములు. ఇక నారదుడి యొక్క చరిత్ర చెప్పుకుంటున్నాం కదా మనం. ముందుగా ఉపోద్ఘాతం మాత్రమే చెప్పుకున్నాం. మరి రేపటి రోజు విష్ణువు యొక్క నాభికమలంలో నుంచి వచ్చినటువంటి బ్రహ్మ ఏ విధంగా సృష్టి కార్యం చేశాడు, మరి తదితర విశేషాలతోటి రేపటి రోజు కలుసుకొని ముచ్చటించుకుందాం. అంతవరకు అందరికీ ప్రవచనాన్ని పంచండి, ఛానల్కి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అని మిమ్మల్ని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.